హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డెస్క్‌టాప్‌ని ఎలా క్యాప్చర్ చేయాలో తెలుసుకుందాం. దానికి మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీకు నేను బ్రౌజర్ ద్వారా చూపిస్తాను. ఇంకొకటి సిస్టమ్ ద్వారా చూపిస్తాను. ముందుగా మనం బ్రౌజర్ నుంచి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి సంథింగ్ పేపర్ చూద్దాం. సంథింగ్ ఏదో ఒక వెబ్ పేజ్ కానీ ఏదైనా మీకు ఏదైనా ఒకటి మ్యాటర్ ఓపెన్ చేసినప్పుడు అది మీకు ఎలా క్యాప్చర్ కావాలి, ఏ విధంగా చేసుకుంటే అవుతుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూసారా, ఈ 3 లైన్స్ ఉన్నాయి. దాంట్లో ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ నేను ప్రస్తుతం మోజిల్లా ఓపెన్ చేసి యూస్ చేస్తున్నాను. మోజిల్లా అయితే ఇక్కడ చూడండి, యాడ్ ఆన్స్ అని చూసారా, దాంట్లో మీరు ఇది ఇక్కడ ఈజీ స్క్రీన్ షాట్, ఇక్కడ సైడ్లో సెర్చ్ బాక్స్లో మీరు ఈజీ స్క్రీన్ షాట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చాలా రకాల స్క్రీన్ షాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. దానికి మీకు ఇష్టం ఏదైనా ఒకే విధంగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ ఒకటి స్క్రీన్ షాట్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఈజీ స్క్రీన్ షాట్. ఇది ఎలా మనకు ఉపయోగపడుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఉంది కదా, నేను ఈ ఆర్టికల్ని నాకు కావాలి, నేను ఇది స్క్రీన్ షాట్ చేయాలనుకుంటున్నాను. దానికి మనం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసారా, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఐకాన్ ఇక్కడ వచ్చింది. దాన్ని మనం ఇక్కడ చూడండి, ఇందులో స్క్రీన్ షాట్ అనేది పేజీ మొత్తం కావాలా లేదా మనం క్యాప్చర్ చేసుకున్నంత వరకే కావాలా అనేది కూడా అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను క్యాప్చర్ స్క్రీన్ రీజియన్ లేదా క్యాప్చర్ విజిబుల్ వెబ్ కాంటెంట్ లేదా క్యాప్చర్ వెబ్ పేజ్ అని చూసారా. అయితే నేను క్యాప్చర్ వెబ్ పేజ్ అని క్లిక్ చేశాను. చూసారు కదా, ఇక్కడ క్యాప్చర్ ఏదైతే మనకి వెబ్ పేజ్లో కనపడుతుందో అదంతా ఇక్కడ క్యాప్చర్ అయ్యి వచ్చేసింది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, కావాలంటే క్రాఫ్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ రాసుకోవచ్చు, ఈ విధంగా కలర్ అప్లై చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఇదే పద్ధతిని నేను సిస్టమ్ ద్వారా ఎలా చేయాలి, దానికి మనం ఎలా చేయాలంటే ముందుగా రన్ ఓపెన్ చేయండి. అందులో స్నిప్పింగ్ టూల్, సెర్చ్లో స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయండి. ఆల్రెడీ విండోస్తోనే మనకి అందుబాటులో ఉంటుంది. చూసారా, నాకు ఆల్రెడీ వచ్చింది. లేదంటే మనం విండోస్లో స్నిప్పింగ్ టూల్ని ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనం ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ చూసారా, స్నిప్పింగ్ టూల్ అని వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిగా ఇక్కడ కూడా ఇందులో కూడా అడుగుతుంది అనమాట, ఫుల్ స్క్రీన్ని క్యాప్చర్ చేయాలా లేదా మనం సెలెక్ట్ చేసుకున్న రీజన్ని మాత్రమే క్యాప్చర్ చేయాలా అని అడుగుతుంది. నేను నాకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, రెక్టాంగులర్ స్నిప్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఐకాన్ అనేది వేరే తిరిగా మారిపోతుంది. చూడండి, నా ఐకాన్ అనేది ప్లస్ రూపంలో మారిపోయింది. ఇప్పుడు నేను ఎలా క్యాప్చర్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ చూడండి, ఇది మాత్రమే ఎనేబుల్ అయ్యి పేజీ అంతా వచ్చేసింది. చూసారా, దీంట్లో కూడా మనం మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ రాసుకోవచ్చు, ఫార్మాట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 విధాలుగా మనం వెబ్ పేజీని క్యాప్చర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.